ప్రజల సమస్యలను అంతవారు సమస్యల కోసం పరిష్కరించే వాళ్ళకు ఎవరైనా కనెక్ట్ అవుతారు. సమస్యలు పరిష్కరించకపోతే వాళ్ళు వ్యతిరేకిస్తారు, సమస్యలు పరిష్కరిస్తే కనెక్ట్ అవుతారు. ఇలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాడుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ నడిపోయిన రైతులు సంవత్సరాలు ధర్నా చేశారు, వాళ్ళంతా మావోయిస్టులేనా? ఇప్పుడు కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా అనేక మంది కార్మికులు పోరాటం చేస్తున్నారు, వాళ్ళంతా మావోయిస్టులేనా? ఇలా విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు, వాళ్ళంతా మావోయిస్టులేనా? ఎవరైతే సమస్యలు అంతసేపు పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పోరాడుతూనే ఉంటారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రశ్నిస్తే ఆయన అర్బన్ నక్సలైట్ అంటే అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అర్బన్ నక్సలైట్లేనా? ఇలా బీఆర్ఎస్ పార్టీలో కే చంద్రశేఖర్ రావు మావోయిస్ట్ ఏజెండా నా ఏజెండా అన్నాడు. అదేవిధంగా మన శాంతి చర్చలు జరపన్నాడు, ఆయన కూడా నక్సలైటేనా? అంటే ఈ దేశంలో మీ దృష్టిలో బీజేపీ ఆర్ఎస్ఎస్ మినహా, అదేవిధంగా ఈ కార్పొరేట్ కంపెనీలు మినహా అందరూ మావోయిస్టులే మీ దృష్టిలో? అంటే ప్రశ్నించే ఎవరైనా మావోయిస్టులే. అంటే ప్రజలు ప్రశ్నించకుండా, సమస్యల మీద ప్రశ్నించకుండా ఉంటారా? రాజ్యాంగం వాళ్ళకి ప్రశ్నించే హక్కే లేదా? ఉద్యమాలు చేసే హక్కే లేదా? ప్రజాస్వామ్య దేశంలో ఉద్యమాలు అనేవి వాళ్ళ మౌలిక హక్కు. వాళ్ళ మౌలిక సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. మీ వల్ల కాదు, మీరు భయభ్రాంతులకు గురై పిరికిపంద చర్యలతోటి ఈ యుద్ధాలు ప్రకటిస్తున్నారు. అయితే ఇక్కడ యుద్ధాలలో బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసేటువంటి కుటిల నీతి ఏంటంటే వేలు మనదే కన్ను మనదే. అక్కడ పోరాటటువంటి ఆదివాసులకు వెళ్ళి ఒక వర్గాన్ని తీసుకొచ్చి డిఆర్జీ చేసి ఇలా వీళ్ళపై యుద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని వాళ్ళు గమనించాలి. ఆదివాసీ ప్రజానికం మొత్తం కూడా ఐసోలేట్ చేయాలి. ఈరోజు భారతదేశంలో అనేక మంది పార్టీలు ప్రజానికం అంతా కూడా బీజేపీని ఒంటరి చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు నేను అడుగుతూ ఉన్నా, ఇదేమన్నా వేరే దేశం పోయి ఆక్రమించుకున్నాను? అక్కడ జాతీయ జెండా ఎగరేసిళ్ళు. జాతీయ జెండా ఎగరేయడానికి అది చైనాలో ఉన్నటువంటి భూభాగమా, పాకిస్తాన్లో భూభాగం అది? మధ్య భారతంలో భూభాగం మీద మీరు జాతీయ జెండా ఎగరేయడం ఏంది? ఇదేమన్నా అసలు తలకాయన పని అనేది? ఎందుకు చేస్తున్నారు ఇటువంటి పనులు? మీరు అర్థం చేసుకోవాలి. భారత ప్రజానీకం స్పష్టంగా గమనించాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూని కాబట్టది. ఈ దేశంలో రాజ్యాంగం స్థానంలో మత రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నారు, మనధర్మాన్ని కొనసాగిస్తున్నారు. ఈ దేశంలో మణిపూర్లో మానవహరణ జరిగింది, గుజరాత్లో మారణకాండ చేసిన వాళ్ళు ఇలా అధికారంలో ఉన్నారు. ఇదంతా కూడా గమనించాలి. మీరు ఏం చదువుకున్నారు? మోడీ, అమిత్ షా ఇలా వాళ్ళు మావోయిస్టులు అంటే నమ్మలకేసారో ఎంటెక్ చదివిండు 1970s గతంలో బీటెక్ చేసిండు. అదేవిధంగా ఇలా దివాకర్ ఎంబీబీఎస్ చేసిండు. విజయలక్ష్మి మన ఉస్మాన్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివింది ఆమె. విద్యావంతులు. ఇప్పుడు రాకేష్ ఎంసీఏ చదివిండు. అదే అంతమంది విద్యావంతులు. ఇక్కడ వివేక్ అంటేనే ఇక్కడ మొన్న చనిపోయిన విద్యార్థి నాయకుడు, తను కూడా ఇక్కడ లా చదివిండు. కిషన్జీ లా చదివిండు. వీళ్ళంతా చదువుకున్న మేధావులు, విద్యావంతులు. ఈ దేశాన్ని మార్చాలి, ఈ దేశంలో సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు విప్లవకారులుగా మాట్లాడారు. అబ్బాయి స్టేట్మెంట్ వాళ్ళు స్పష్టంగా చెప్పిళ్ళు, ఈ సమస్యలు మీరు పరిష్కరిస్తే మేము విప్లవకారులుగా మారం. అయినప్పటికీ ఇలా ఆదివాసులపై యుద్ధం జరుగుతుంది కాబట్టి, ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం. మీరు ప్రకటించండి అంటే, ఒకవైపు కాల్పుల విరమణ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు యుద్ధం చేసి కర్రెగుట్టలో 20,000 మందిని బలగాలను 26 రోజులు కూమింగ్ చేసి 30 మందిని చంపుతారు. అలా విద్యావంతుడు డాక్టర్ చందు చనిపోయాయి. ఇంతమందిని మీరు పుట్టన పెట్టుకుంటారు. ఇంతమంది విద్యార్థి సంఘాల తరపున ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు అంటే, గతంలో కూడా చూసుకున్న మావోయిస్టు ఉద్యమ నిర్మాణ సమయంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే విద్యార్థులు, యువకులు, మహిళలు చాలామంది సమాజం నుంచే అడవుల్లోకి వెళ్ళారు. సో ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం కనిపిస్తుంది. విద్యార్థి సంఘాల నేతగా, ఒక పిహెచ్డి స్థాయిలో ఒక విద్యార్థి నాయకునిగా మీరేమంటారు? నేను మోడీ, అమిత్ షాకు ఒక సవాల్ విసురుతున్నా. మీకు సాధ్యమైతే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను పరిష్కరించండి. అందరికీ భూమిపై హక్కు కల్పించండి. అందరికీ విద్యా వైద్యం ఉచితం చేయండి. జాతుల కొట్లాట లేకుండా చూడండి, మత వివక్ష లేకుండా చూడండి, కుల వివక్ష లేకుండా చూడండి. మీకు సాధ్యమైతే ఈ సమస్యను పరిష్కరించండి. ఒక టార్గెట్ పెట్టి వ్యక్తులను చంపడం కాదు. మావోయిస్టు సమస్య అనేది ఒక సైనిక చర్యతో ముడిపడి లేదు. మావోయిస్టు సమస్య అనేది ఆర్థిక రాజకీయ సమస్య. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని కాల్పుల విరమణ తక్షణమే ప్రకటించండి. శాంతి చర్చలకు ముందుకు రండి. మీరు శాంతి చర్చలకు ముందుకు వస్తే వాళ్ళు ఏం ఎజెండా పెడతారో, వాళ్ళు ఏ సమస్యలు ముందుస్తారో, మీరు ఏ సమస్యలు పరిష్కరిస్తారో భారత ప్రజానీకం గమనిస్తుంది. ఎవరు ద్రోహులు, ఎవరు దొంగలు అనేటువంటి విషయాన్ని బయటకు వస్తారు. ఎవరు ఉగ్రవాదులు, ఎవరు తీవ్రవాదులు అనేటువంటి విషయం బయటకు వస్తుంది. ఎవరు అన్యాయం చేస్తున్నటువంటి విషయం బయటకు వస్తుంది. మీరు శాంతి చర్చలకు రాకుండా మీరు యుద్ధం కొనసాగిస్తే మాత్రం మిమ్మల్ని తప్పకుండా ఈ ప్రజానీకం బుద్ధి చెప్తుందని చెప్పేసి, మీకు తగిన శిక్ష వేస్తా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే చూసుకున్నట్టయితే రోజు రోజుకు మావోయిస్టుల పైన సానుభూతి పెరుగుతూ ఉంది, వాళ్ళకి మద్దతు లభిస్తూ ఉంది. విద్యార్థులు, యువకులు, ప్రజా సంఘాల నుంచి కూడా వాళ్ళకి అనుకూలంగా అంటే ఈ చర్చలు జరపాలి, కగారును ఆపేయాలి, మావోయిస్టుల పైన బూటకపు ఎన్కౌంటర్లు, ఒకవైపు నుంచే దాడులు చేసి చంపడాలు ఆపాలి అనే డిమాండ్ అయితే రోజు రోజుకు పెరుగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.